బంగారు పాదాలకు స్తోత్రాలు నాయన. మేమంతా ఒక కుటుంబం, క్రమం కలిగి నీ సన్నిధిలో మేము ఉండాలి. ఏ ఒక్కరం కూడా తప్పిపోకూడదయ్యా నాయన. తప్పి నరకంలో పడకూడదు. నీ దృష్టి ఎదుట చెడ్డవాళ్ళంగా కనిపించద్దు. నీ దృష్టి ఎదుట అశ్రద్ధ చేసేవాళ్ళంగా కనిపించద్దు. ప్రత్యేకత మాకు దయచేయండి. నీ కను దృష్టిలో ప్రత్యేకత మాకు దయచేయండి. ఈరోజు ప్రత్యేకంగా మా బిడ్డలతో మాట్లాడండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మహిమయు ఘనత ప్రభావం పొందడం అందరి హృదయాలు తెరవచేయండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రైట్, వాక్యం విందాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 38వ అధ్యాయము 3వ వచనం. 38వ అధ్యాయము 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడనై ఏమండి సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో ఏమండి నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను చాలు. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడాలనుకున్నది హిజ్కియా గురించి కాదు, హిజ్కియాలో ఉన్న భక్తి జీవితం. ఇప్పుడు దేవుని ముందరకు మనం వచ్చాం. దేవుడు మాట్లాడే మాటలతో మనల్ని ఏం చేసుకోవాలంటే టెస్ట్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. అలాగే దేవుడు చెప్పిన ప్రికాషన్స్ అనగా జాగ్రత్తలు పాటించాలి. అలా వైద్యుని ముందుకు వెళ్ళినప్పుడు ఏ ప్రక్రియ అయితే జరుగుతుందో పరమ వైద్యుని దగ్గరికి వచ్చినప్పుడు అదే ప్రక్రియ జరగాలి. వైద్యుని దగ్గరికి వెళ్ళినప్పుడు వైద్యుడు ఏం చేస్తాడో అంతా చెక్ చేస్తాడు, రిజల్ట్ చెప్తాడు, తర్వాత నీకు జాగ్రత్తలు చెప్తాడు. దాన్ని పాటిస్తే నీకు ఆరోగ్యం సెట్ అవుతుంది. అలాగే ఆత్మీయ జీవితంలో దేవుని ముందుకు వచ్చినప్పుడు దేవుని వాక్యంతో నిన్ను పరిశీలిస్తుంటాడు. నీ లోపం ఏంటో నీకు గుర్తు చేస్తుంటాడు. నువ్వు సరిదిద్దుకోవాల్సిన పరిస్థితులు నీకు చెప్తుంటాడు. ఆ తర్వాత వాటిని ఎలా సరిదిద్దుకోవాలో జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు. నువ్వు ఇలా జాగ్రత్తగా ఉంటే నా సన్నిధికి చేరతావు, పరలోకానికి చేరతావని చెప్తూ ఉంటాడు. కాబట్టి ఆ జాగ్రత్తలు పాటిస్తే నీ ఆత్మీయ జీవితం బాగుంటుంది. దేవుని స్తోత్రం కదా. కాబట్టి ఆత్మీయ జీవితం స్వస్థపరచబడుతుంది, ఆత్మీయత స్వస్థపరచబడుతుంది. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు హిజ్కియా ప్రార్థన చేస్తూ అన్నాడు, అయ్యా యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో. చాలండి. ఎక్కడ నడుచుకున్నాడంట ఆయన? ఎలాగా చెప్పాలి మీరంతా? దేవుని సన్నిధి. వచ్చారా? ఈ ట్రాక్ వచ్చారు కదా. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన సన్నిధిని అన్నాడా, సన్నిధిలో అన్నాడా? సన్నిధిని అన్నా సన్నిధిలో అన్నా ఒకటే. ఎలా నడుచుకుంటునో అన్నాడు. అంటే డిడ్ యు మీన్ హిజ్కియా ఎప్పుడూ దేవుని సన్నిధిలోనే ఉన్నాడా? దేవుని ఆలయంలోనే ఉన్నాడా? లేడు. ఉన్నాడా? లేడు. అయితే ఇది దేవుని సన్నిధి అంటా ఉన్నాం కదా. దేవుని సన్నిధిలో అందరం యథార్థంగానే కనిపిస్తాం, సత్యంగానే కనిపిస్తాం, అంతా చక్కగా నడుచుకుంటాం. ఒక డిసిప్లినరీ మేనర్ ఉంది ఇక్కడ, అలా చేస్తాం. మరి ఈయన ప్రత్యేకంగా నేను నీ సన్నిధిని సత్యంగా నడుచుకున్నాను, నేను నీ సన్నిధిని యథార్థంగా నడుచుకుంటున్నాను అని చెప్తున్నాడు. ఆయన సన్నిధి అంటే ఏంటి అసలు? ఆయన సన్నిధి అంటే ఎట్లా ఉంటుంది అసలు? ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుంది అనే విషయాలు మనం పరిశీలిస్తే, ఆలోచిస్తే ఆయన కనుచూపు మేర ఉన్నదంతా కూడా ఆయన సన్నిధి. దేవుని స్తోత్రం. యెహోవా కన్నులు ఎక్కడెక్కడ ఉన్నాయంటండి? భూలోకం అంతటా ఉన్నాయి. యెహోవా కన్నులు ఎక్కడెక్కడ ఉన్నాయండి? భూలోకం అంతటా ఉన్నాయి. ఆయన సర్వ కార్యముల మీద ఉన్నాయి.
సర్వ సృష్టి మీద ఉన్నది ఆయన కన్నులు. కాబట్టి ఇప్పుడు హిజ్కియా అన్నది, అయ్యా నీ కన్నుల ఎదుట, దేవుని స్తోత్రం కదా. ఇప్పుడు చెప్పండి, ఆలయం దాటి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎక్కడ ఉంటాం? దేవుని సన్నిధిలోనా అవుట్ ఆఫ్ ఆర్డరా? దేవుని సన్నిధిలో ఉంటాం. అక్కడ గమనించి దేవుని వారి ఆధారాలు కూడా అందుకు ఉన్నాయి. మనం నేర్చుకోవాలి దేవుని సన్నిధి అంటే ఏంటో. ఒకసారి ఆలోచించండి. ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనం తీయండి ఒకసారి. కొంతమంది జ్ఞాన పరిధి పెంచుకోవడానికి, వాక్యానుసారంగా ఆలోచించడానికి కొంతమందికి అవసరమయ్యే ఈ రిఫరెన్స్ ఒకసారి ఆలోచించండి. ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధిని అంటే అర్థం ఏంటి? సన్నిధిలో చెడిపోయారనా? ఆలయంలో చెడిపోయారనా? కాదు, ఆయన కన్నులు ఎదుట చెడిపోయారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు దీనిని బట్టి హిజ్కియా ఎవరి కన్నుల ఎదుట సత్యంతో నడుచుకున్నాడంటే, ఎవరి కన్నుల ఎదుట? దేవుని కన్నుల ఎదుట. అనగా నీవు ఎక్కడున్నా, బయట ఉన్నా, డ్యూటీలో ఉన్నా, అర్థమైందా, పడక మీద ఉన్నా, ఎక్కడ ఉన్నా నీవు దేవుని సన్నిధిని ఉన్నాము అనే విషయాన్ని ఈరోజు నరుడు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అర్థమవుతుందండి? చాలామంది చదువుకున్న వారందరూ ఉన్నారు. వినండి, ఎగ్జామ్కి దగ్గర అవుతున్నాం. సిలబస్ హెవీ అవుతుందా అవదా? చెప్పండి, చెప్పాలి అందరూ. సిలబస్ హెవీ అవుతుందా అవదా? అవుతుంది కదా. సిలబస్ ఎక్కువైపోతుంటుంది. మొదటిగా చిన్న చిన్నగా నేర్చుకున్నాం. బుల్లిబుల్లి ఫార్ములాస్, బుల్లిబుల్లి లెక్కలు నేర్చుకున్నాం. పెద్దయిన తర్వాత అలా కుదరదు కదా. సిలబస్ పెరిగిపోయింది, నేర్చుకోవాల్సింది పెరిగిపోయింది. ఎందుకనంటే పరీక్ష దగ్గర అవుతుంది. ఏం దగ్గర అవుతుందండి? పరీక్ష దగ్గర అవుతుంది. మనందరికీ పరీక్షాకాలం దగ్గర అవుతుంది. ఏమిటో పరీక్షాకాలం చెప్పండి? రాకడ కాలం దగ్గర అవుతుంది. కాబట్టి మనము పాలు లాంటి వాక్యాలు, పాలు లాంటి ఆహారం కాదు నేర్చుకోవాల్సింది. అర్థమవుతుందా? శరీరానికి, ఆత్మకు బలమిచ్చు ఆహారం నేర్చుకోవాలి. దేవుని హల్లెలూయా. అప్పుడు సన్నిధి అంటే ఏమి? ఆలయమా? కాదు. నీవు ఎక్కడ ఉన్నా, ఏ స్థలమందున్నా, ఏ స్థితి అందున్నా నీవు దేవుని కన్నుల ఎదుట ఉన్నామని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని స్తోత్రం. చెప్పండి, మనం నిరంతరం ఎవరు ఎదుట ఉన్నామైతే? అందరూ చెప్పాలి. అయితే ఎంత జాగ్రత్తగా ఉండాలి. మందిరంలో ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడుతున్నాం. ప్రతి పలకరింపు జాగ్రత్తగా ఉండేలా చూసుకుంటున్నాం. ప్రతి సమాధానము పవిత్రంగా ఉండేలా చూసుకుంటున్నాం. ఎందుకంటే ఇది దేవుని సన్నిధి, ఆయన కన్నులు ఈ బలిపీఠం మీద ఉంటాయి అని అనుకుంటున్నాం కాబట్టి. కానీ వాక్యం విస్తృతంగా ఈరోజు నిన్ను నన్ను కొంచెం మేల్కొల్పుతుంది. ఏమన్నా తెలుసా? నీవు ఎక్కడ ఉన్నా నా సన్నిధిని నువ్వు ఉంటున్నావు. దేవుని వాక్యము హెచ్చరిస్తుంది, బుజ్జగిస్తుంది కూడా. దేవుని వాక్యము గర్జిస్తుంది, ఓదార్పిస్తుంది కూడా. నీవు ఎక్కడున్నా నా కన్నుల ఎదుట ఉన్నావనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని బహు జాగ్రత్తగా ప్రవర్తించాలి, బహు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరిస్తుంది. ఓదార్పేంటి? నీవు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా నా కన్నుల ఎదుటున్నావు కాబట్టి నా కన్నులు నిన్ను చూస్తాయి. నేను నిన్ను మరిచిపోను, విడిపిస్తానని ఓదార్స్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం నిరంతరము ఎవరి ఎదుటున్నామంటండి? అబ్బా, ఆ వాక్యం, ఆ సన్నిధి అనే ఆధారం చూసారా? ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనం, భూలోకము దేవుని సన్నిధి చెడిపోయిందంట. అంటే ఏమైంది? వాళ్ళ మందిరానికి వెళ్ళినప్పుడు బొర్లన్నీ పట్టుకెళ్ళారు చక్కగా పవిత్రంగా. కానీ బయటకు వచ్చిన తర్వాత ఏం చేశారు? విస్తృతమైన పాపంలో మునిగిపోయారు. అందుకని దేవుడు నోవాహు కాలంలో వాళ్ళందరినీ ఏం చేశాడు? చెప్పాలి, అందరూ జలప్రళయం వచ్చి ముంచేశాడు. ఎందుకంట? నా సన్నిధిని వాళ్ళు చెడిపోయారని చెప్తున్నారంటే నా కన్నుల ఎదుట వారు చెడిపోయారు. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండవలసింది ఎక్కడంటే కేవలం మందిరంలో కాదు, ఆయన కన్నుల ఎదుట. ఆయన కన్నులు ఎక్కడున్నాయంటే సర్వలోకమే ఎందుకు ఉన్నాయి. దేవుని స్తోత్రంగా. మనకు ఆధారం చూద్దాం. చూడండి, ఆదికాండం 27:2. ఆదికాండం 27:2, 27:7 చూడండి. బైబిల్ చదవండి, మీ కన్నులతో చూడండి ఒకసారి. ఇస్సాకు మాట్లాడుతున్నాడు వాళ్ళ పెద్ద
ఇస్సాకు ఎవరిని దీవించాడు? ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏసావుతో మాట్లాడుతున్నాడు. ఏసావుతో మాట్లాడన్నాడు, నేను నాకు ఒక వేటకూర కావాలయ్యా, అది తిని చనిపోకముందు నేను నిన్ను యెహోవా సన్నిధిలో దీవిస్తానన్నాడు. మరి యాకోబు వచ్చాడు, వీళ్ళందరూ కలిపి దేవుని ఆలయానికి వెళ్ళారా? వెళ్ళలేదు. ఎక్కడున్నారు? వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. ఆయన ఏమని పాడాడు పదము? దేవుని సన్నిధిని నేను దీవిస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం కదా. అంటే అర్థం ఏమిటి? ఆయన కన్నుల ఎదుట నిన్ను దీవిస్తాను అని చెప్పి. దేవుని స్తోత్రం. ఎక్కడంటే ఆయన కన్నుల ఎదుట. దేవుని స్తోత్రం కదా. దేవుని కన్నుల ఎదుట మనం ఉన్నామనడానికి వాక్య ఆధారాలు. మనం ఎక్కడున్నా ఆయన కన్నుల ఎదుట ఉన్నాము. దేవుని స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఆయన ఎక్కడున్నా మనం కన్నుల ఎదుట ఉన్నాము. అలాగే ఆయన సన్నిధిని అంటే ఆలయం అనే అర్థం వస్తుంది. కీర్తన గ్రంథం 97:5 రండి నమస్కారం చేసి ఆయన సన్నిధిని సాగిలపడదాం. అంటే ఎక్కడ రావాలి? ఆలయానికి రావాలి. అంటే ఆయన సన్నిధి అంటే అర్థం ఏమిటండి చెప్పండి? ఆలయం. ఇందాక ఆయన సన్నిధి అంటే అర్థం ఏంటండి? కన్నుల ఎదుట. ఎక్కడ సంచరిస్తే అక్కడ. అంటే ఉద్యోగంలోను, వ్యాపారంలోను, ఏమంటే ఇంటిలోను, ఏమంటే మార్కెట్లోను, ఎక్కడ నువ్వు సంచరిస్తుంటే అక్కడ అంతా కూడా మనం ఎక్కడ ఉన్నామంట చెప్పాలి. అందరూ చెప్పాలి. ఎక్కడున్నామంట? సత్యబాబు పనికి వెళ్తున్నావు కదా, ఎక్కడున్నామంట? యెహోవా సన్నిధి. నాగేశ్వరరావు వెళ్తున్నావా? పనికి వెళ్తున్నావు కదా, ఎక్కడున్నామంట? యెహోవా సన్నిధిని. దేవుని స్తోత్రం కదా. కేవలం ఆలయానికి వస్తేనే యెహోవా సన్నిధి అని అనుకోవద్దు. వాటి ఆధారాలు చెప్తున్నాయి. నువ్వు ఎక్కడ సంచరించినా అక్కడ ఏం లేదు, యెహోవా సన్నిధి. మరి కీర్తనకారుడు 95:7 ఏం చెప్తున్నాడు? రండి నమస్కారం చేసి ఆయన సన్నిధిలో సాగిలపడదాము అని చెప్తా ఉన్నాడు. అలాగే చూడండి, ఆయన సన్నిధి అంటే ఆలయం అనే అర్థం వస్తుంది. ఆయన సన్నిధి అంటే అర్థం ఏంటంటమ్మా? ఆలయం. అంటే ఆలయంలో కూడా ఇప్పుడు హిజ్కియా మాట మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. హిజ్కియా ఇందాక అన్నాడు, నీ సన్నిధిని సత్యముతో యథార్థముతో ఎట్లా ప్రవర్తిస్తున్నాను అన్నాడు. అంటే ఎక్కడెక్కడ ప్రవర్తిస్తున్నాడు అనమాట? ఆయన రాజుగా ఉన్నాడు కాబట్టి సింహాసనం మీద ఉన్నప్పుడు, ఆయన ఇంటిలో ఉన్నప్పుడు, ఆయన బయట ఉన్నప్పుడు దేవుని ఎదుట ఎలా నడుచుకున్నాడంటే హిజ్కియా సత్యముతో యథార్థంతో నడుచుకున్నాడు. ఇప్పుడు ఈ అర్థాన్ని బట్టి చూస్తే సన్నిధి అంటే అర్థం ఏమిటి? ఆలయం. ఆలయానికి వచ్చినప్పుడు ఎలా నడుచుకున్నాడంటండి చెప్పాలి. ఎలా నడుచుకున్నాడంట? సత్యముతో యథార్థముతో నడుచుకున్నాడంట. ఇందాక సన్నిధి అంటే అర్థం ఏమొచ్చింది? ఆయన కన్నుల ఎదుట. ఇప్పుడు సన్నిధి అంటే అర్థం ఏమొస్తుందండి? దేవుని మందిరము అని వస్తుంది. దేవుని మందిరంలో కూడా ఆయన ఎలా నడుచుకున్నాడంటండి? సత్యముతో యథార్థముతో నడుచుకున్నాడంట. ఒక వాక్యం చూడండి, నిర్గమాకాండం 23:17 చూడండి, ఇలా చెప్తుంది. అందరూ చదవండి. మిమ్మల్ని సమయానికి విడిచిపెడతా, కానీ వాక్యాన్ని మీ కన్నులతో దృష్టించండి. మధ్య మధ్యలో తిరగద్దు అటు ఇటు. దాహం వేస్తే సాయంకాలం వాక్యం అయిపోయిన తర్వాత అంతా తాగేద్దాం. అదే అటు ఇటు తిరగకండి, మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుంది. 23:17 చూడండి. సంవత్సరములకు 3 మార్లు పురుషులందరూ ఎక్కడ కనపడాలంట? ఎవరైతే ఎక్కడ కనపడాలి? సంవత్సరానికి ఎన్ని మార్లు పురుషులు కనపడాలంటే? అంటే 3 ఆదివారాలు కాదు, 3 ఆదివారాలు కాదు. అర్థమైందండి? ఆ వాక్య ఆధారంగానే పురుషుల కూడిక, ప్రత్యేక కూడిక ఏర్పాటు చేసింది. అర్థమవుతుందా? ఆయన 3 మార్లు పెట్టారు, మీరు 4 మార్లు ఎందుకు పెట్టారంటే అప్పుడు రావాలి ఇప్పుడు వస్తారని పెట్టింది. సరే 3 మార్లు కనపడాలంట. పురుషుల కూడిక పెడితే 1, 2, 3 నాకు అలిపి వచ్చేస్తుంది లెక్క పెట్టుకోవాలి. అంతమంది వచ్చేస్తారు. వాక్యం ఏం చెప్తుందండి? పురుషులు దేవుని సన్నిధిలో. ఇప్పుడు ఆజ్ఞ మీరేం చేసుకుంటారో చేసుకోండి, ఇక అంతే. నేనైతే ఒకటే వాక్యం నేను చెప్తాను, ప్రభా తింటున్న వాళ్ళందరికీ అరుగుదల దయచేయండి, అరుగుదల దయచేయకపోతే ప్రమాదం చేయకుండా చూడండి అని ప్రార్థిస్తాను అంతే. అర్థమవుతుందా? తిండి ఏం చేయాలంట? అరుగుదల అవ్వాలి. అరుగుదల అవ్వకపోతే ఏం చేస్తుంది తెలుసా? ప్రమాదం. మీరు వాక్యాన్ని జీర్ణించుకోకపోతే, వాక్య ప్రకారం నడవకపోతే, ఇందాక చంద్రరావు గారు చెప్పిన విషయాలు ఉన్నాయే, వాక్య ప్రకారం నడవకపోతే, సామెతల గ్రంథంలో చదివించింది అదే, వాక్య ప్రకారం నడవకపోతే అదీర్చి చేసి అనారోగ్యం వచ్చేస్తుంది. మీరు ప్రార్థన చేస్తే నేను విన్నాం అని దేవుడు చెప్తున్నాడంటే మీకు అనారోగ్యం వచ్చేస్తుంది అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి అరిగించుకోవాలి, వంట పట్టించుకోవాలి.
ఇప్పుడు వాక్యం ఏమని చెప్తుంది? సంవత్సరానికి 3 మార్లు ఆయన సన్నిధి అంటే ఎక్కడ అర్థం? ఇప్పుడు సన్నిధి అంటే ఇప్పుడు అర్థం ఎక్కడ? దేవుని మందిరం, దేవుని స్తోత్రం కదా. ఇప్పుడు చెప్పండి, హిజ్కియా సత్యముతో యథార్థంతో నడుచుకున్నాడండి. ఎక్కడ? దేవుని సన్నిధిలో, దేవుని స్తోత్రం కదా. ఆయన మందిరంలో నడుచుకున్నాడంట. ఇంకొక సన్నిధి అంటే మందిరం అని అర్థం ఇచ్చి ఇంకో మాట చూద్దామా? చూడండి, ద్వితీయోపదేశకాండం 26:10-11 వచనాలు చదవాలి. 26:10-11. ఇవాళ దేవుడు తక్కువ సమయంలో ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, కాబట్టి యెహోవా నీవు నాకు ఇచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవాతో చెప్పి, నీ దేవుడైన యెహోవా సన్నిధిలో దాన్ని పెట్టి ఎక్కడ పెట్టాలంటే పదవంతా చూడండి, ఎక్కడ పెట్టాలంటండి? సన్నిధిలో అనగా అంటే ఎక్కడ? మందిరములో, దేవుని స్తోత్రం కలిగి. ఎలాగంట చెప్పాలంట? నీవు నాకు ఇచ్చిన ఫలితము ఇది అని చెప్పి వచ్చి అక్కడ పెట్టి ఏం చేయాలంటండి? ఏం చేయాలంట? ఆయనకు నమస్కారం చేసి, నీ దేవుడైన యెహోవా దయచేసి మేలంతటి గురించి నమస్కారం చేయాలని ఉంది. దేవుని స్తోత్రం కలగగా. అది అక్కడ ఒక ఆజ్ఞ. మనకు కలగజేసిన భూఫలము అనగా మనకు కలగజేసిన సంపాదన ఫలము ఎన్నో వంతు తీసుకురావాలని వాక్యం చెప్తుంది కదా. ప్రథమ ఫలం. మీలో ప్రథమ ఫలాలు ఇచ్చేవాళ్ళు ఎవరో, ఇవ్వని వాళ్ళు ఎవరో దేవుడు మీరు లెక్క చూసుకోండి. ఆమేన్. మీ సంపాదనలో అదిగో ఆయన అంటున్నాడు, దేవా నీవు నాకు ఇచ్చిన ఫలము. అది ఎవరిచ్చిందంటండి? దేవుడు ఇచ్చిందంట. నీవు నాకు ఇచ్చిన ఫలము అని చెప్పాలంట దేవుడితో. దేవుని ముందుకు తీసుకొచ్చి, దేవా నీవు నాకు ఇచ్చిన ఫలం ఇది అని చెప్పి ఆయనకు నమస్కారం చేసి ఆయన సన్నిధిలో పెట్టాలంట. అర్థమవుతుందండి? నిన్న ఒక ఆమె చిన్న చిన్న పొట్లాలు కట్టుకొని వచ్చిందంట. చిన్న చిన్న పొట్లాలు. అందులో ఏముంది? మినపప్పు, ఏమండి పట్నాల పప్పు అన్నీ ఉన్నాయి. ఏంటిది విచిత్రంగా కనిపిస్తుందని చూశాను. ఇప్పటికీ అక్కడే ఉంచాను. ఏంటమ్మా ఇది అని అడిగా. అడిగితే అక్క తీసుకురావాలి కదా, తీసుకురావాలని తీసుకొస్తామా, నేనే నీకు పెట్టాలని అడిగితే, నువ్వు కాదు నాకు పెట్టేది, నువ్వు నాకు తీసుకురాకమ్మా నీ పరిస్థితిని పెట్టానంటే, అక్క కాదనవద్దు, ఇది నేను ప్రతి పూట వంట చేసేటప్పుడు, ప్రతి పూట వ్యాపారం చేసేటప్పుడు నేను ప్రార్థన చేసి తీసిన గుప్పిలక్క, అందుకనే వివిధ రకాలుగా ప్యాకెట్లు కట్టానని చెప్తాను. ఇవి ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. నేను తీయలే. ఆదివారం నాడే ప్రార్థన చేసి నా ఇంట్లోకి తీసుకెళ్ళాలి. అర్థమవుతుందండి? అంటే నీవు నాకు ఇచ్చినది అనే కృతజ్ఞత, నీవు దేవుడు మనకిచ్చిన దాంట్లో యథార్థత. అయ్యా నువ్వు నాకు ఇచ్చినంత నేను తినట్లేదు, నీకు ఇస్తున్నాను అనే యథార్థత. ఇప్పుడు చెప్పండి, సన్నిధి అంటే అర్థం ఎక్కడ వస్తుంది? దేవుని మందిరం, దేవుని స్తోత్రం కాదు. అంటే హిజ్కియా సత్యంగా నడుచుకున్నాడు, యథార్థంగా నడుచుకున్నాడు. సత్యంగా యథార్థంగా నడుచుకునే దాంట్లో తావులు ఏంటంటే, అదిగో ఇందాక చదివినాం కదా వాక్యం. ఏం చదివినా? ముందు వాక్యం ఏం చదివారు చెప్పండి? నిర్గమకాండం ఏం చదివారు? ఆయన సన్నిధిలో కనపడమన్న సమయాల్లో కనపడటం, పురుషులే కాదు స్త్రీలు కూడా ఆయన సన్నిధిలో ఎప్పుడెప్పుడు కనపడాలో అప్పుడప్పుడు కనపడటం. అలాగనే ఆయన ఇచ్చిన కష్టార్జితంలో ఆయనకు ఇవ్వవలసింది ఇవ్వటం, ఇవన్నీ కూడా ఆయనకు కలుగజేసిన దాంట్లో ఆయన యథార్థంగా ఉన్నాడంటే ఎక్కడ? దేవుని సన్నిధిలో. ఆయన బయట యథార్థంగా ఉన్నాడంటే, సత్యంగా ఉన్నాడంటే ఎలాగా? ఆయన పరిపాలనలో, ఆయన చేసే ఉద్యోగంలో, ఆయన ఇతరులతో మాట్లాడేటప్పుడు, ఆయన ఇతరులతో ప్రవర్తించేటప్పుడు, ఆయన ఇతరులతో స్పందించేటప్పుడు ఎలా ఉన్నాడంటే సత్యంగా ఉన్నాడంట, యథార్థంగా ఉన్నాడంట. దేవుని స్తోత్రం. అర్థమవుతుందండి? ఆయన సన్నిధి అంటే అర్థం ఏమొస్తుంది? ఆయన కన్నుల ఎదుట అనే అర్థం వస్తుంది. చెప్పండి, ఆయన మందిరం అనే అర్థం వస్తుంది. ఈ రెండు చోట్ల మనం జీవిస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా, చాలా ప్రత్యేకంగా ఆయన కొరకు జీవించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ సన్నిధి అంటే ఇంకొక అర్థం ఉంది. మీరు దీని అవసరం లేదు, సమయం చాలా ఉంది కాబట్టి రెఫరెన్స్ కావాల్సి రాసుకోండి. కీర్తనలు అది నిర్గమకాండము లేదా ద్వితీయోపదేశకాండం అయితే కరెక్ట్గా దొరుకుతుంది. ద్వితీయోపదేశకాండం 9:25. మీరు దీని అవసరం లేదు, వినండి. మోషే 40 దినములు 40 పగళ్ళు 40 రాత్రులు యెహోవా సన్నిధిలో నిలబడ్డాడంట. అంటే ఎక్కడ నిలబడ్డాడు? అది ఆలయమా? కాదు.
దేవుని కన్నులు ఎదుటే. ఇంకొకటి ఏంటంటే నేరుగా దేవుని ఎదుట, నేరుగా దేవుని ఎదుట. దేవుని స్తోత్రం కలుగునా. ఇప్పుడు చెప్పండి, దేవుని సన్నిధి అంటే ఎన్ని అర్థాలు వస్తాయి? ఆయన కన్నులు ఎదుట ఒకటి, రెండోది ఆయన మందిరం, మూడోది ఆయన ఎదుట. అవునా? దేవుని స్తోత్రం కలుగునా. ఎన్ని అర్థాలు వస్తాయి? మీలో చాలామంది ఇతరులకు దేవుని వాక్యం చెప్పే స్థాయికి వస్తున్నారు కాబట్టి మీకు ఇంత వివరంగా చెప్పడం అర్థమవుతుందంటే, మిగిలిన వారు మామూలుగా వాక్యం వినండి, వినేది అర్థం చేసుకోండి. ఆయన సన్నిధిలో హిజ్కియా యథార్థంగా నడుచుకుంటున్నాడంట, సత్యంతో నడుచుకుంటున్నాడని దేవుడితో చెప్తున్నాడు. ఆయన మనుషులతో చెప్పట్లేదు. ఎవరితో చెప్తున్నాడండి? ఇది దేవుడితో చెప్తున్నాడు. అంటే ఆయనకు అంత గట్స్ ఎక్కడ వచ్చింది? దానియేలు గ్రంథం చూడండి, 6వ అధ్యాయం. నెబుకద్నెజరుతో ఆయన మాట్లాడుతుంటాడు. సార్ 6వ అధ్యాయము చెప్తున్నానండి, 21. అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి ఎలా కనపడ్డాడంటే, ఈ మాటలు ఎవరెవరితో చెప్తున్నారు? దానియేలు రాజుతో చెప్తున్నాడు. ఇప్పుడు దానియేలు చెప్తున్న మాట, ఇందాక సన్నిధి అంటే కన్నుల ఎదుట అని విన్నాం కదా. ఇప్పుడు దానియేలు దేవుని కన్నుల ఎదుట నెబుకద్నెజరుతో మాట్లాడుతున్నాడు. అంతేనా? అంతేనా? దేవుని కన్నుల ఎదుట మాట్లాడేటప్పుడు అతడు ఏమంటున్నాడంటే, నేను నిర్దోషిని అనే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఒక వ్యక్తి నేను పరిశుద్ధుడిని అనే స్టేట్మెంట్ ఇవ్వగలిగిన గట్స్ ఎవరికైనా ఉన్నాయా? లేదు. నేను నిర్దోషిని అని చెప్పగలిగిన గట్స్ ఎవరికైనా ఉన్నాయా? లేదు. మరి దానియేలు దేవుడు ఆలకిస్తున్నాడని తెలిసి అంత ఖచ్చితంగా నేను నిర్దోషిని అని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అంటే దేవుని కన్నులు ఏమని చెప్తున్నాడంటే, నేను నిర్దోషిని అని చెప్తున్నాడు. ఈయన అంటున్నాడు, నేను యథార్థంగా నడుచుకున్నాను అంటాడు, నేను సత్యంగా నడుచుకున్నాను అంటాడు. అంటే ఒక మాట ఆలకించండి, వారు దేవుని ఎదుట, దేవుని కన్నుల ఎదుట, దేవుని మందిరంలోనూ ఒకేలా నడుచుకున్నారండి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? వాళ్ళు దేవుని ఎదుట, దేవుని కన్నుల ఎదుట, దేవుని మందిరంలో ఒకేలా నడుచుకున్నారు. మన ప్రవర్తన మెట్లు దిగిన తర్వాత మారకూడదు. మన విశ్వాసము రేపు మారిపోకూడదు. మనము ఆదివారం భక్తులు కాకూడదు. ఆదివారం మాత్రమే దేవునికి కనిపించే ఆ నిరాడంబరత, ఆ పరిశుద్ధత, ఆ తగ్గింపుతనం, ఏమండి, ఆ వినయం, ఆ విధేయత మాత్రమే చూపించి నీవు సోమవారం నుంచి శనివారం వరకు మన ఇష్టానుసారంగా జీవిస్తే నీవు అనుకుంటున్నావు నా ఎదుట దేవుడు లేడని. నీవు ఉన్నది ఎక్కడ అంటే దేవుని సన్నిధిలోనే. ఎక్కడున్నావంట నువ్వు? దేవుని సన్నిధిలోనే. ఇప్పుడు విను అసలు విషయానికి వద్దాం. చివరికి దేవుని సన్నిధి అంటే పరలోకం అనే అర్థం కూడా వస్తుంది. మనం ఈ అర్థాలన్నీ మానేసి ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? పరలోకానికి కూడా వెళ్ళాలి. పరలోకం ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో ఉంది. మన ప్రార్థనలన్నీ ఆయన సన్నిధిలో ఉన్నాయంట. ఆయన సన్నిధి అంటే అక్కడ ఏదది చెప్పాలి? ఆయన సన్నిధి అంటే ఏదది? ఇప్పుడు నీవు ఆయన ఎదుట, ఆయన కన్నుల ఎదుట, ఆయన మందిరంలోనూ యథార్థంగా సత్యంతో నడుచుకుంటేనే, భక్తిగా వినయంగా నడుచుకుంటేనే, పరిశుద్ధంగా నడుచుకుంటేనే మనము అసలైన ఆయన సన్నిధి, అదేమిటది? పరలోకం. అక్కడికి వెళ్ళగలం. దేవుని స్తోత్రం. ఇప్పుడు వినండి, హిజ్కియా జీవితంలో ఒక పెద్ద ఖండం వచ్చింది. ఏమొచ్చింది? మరణకరమైన రోగం వచ్చింది. దేవుడు స్పందించాడా లేదా? మీరు స్పందించాలి. మీకు వాక్యం చూసేది లేదు, మీరేదే. దేవుడు స్పందించాడా లేదా? స్పందించాడు. విడుదల చేశాడా లేదా? చేశాడా? చేశాడు. దానియేలుకు జీవితంలో ఎవరికి రానటువంటి కష్టం వచ్చింది. ఏమిటది? సింహాల బోనులో వేసేశాడు. దేవుడు విడిపించాడా లేదా? సాక్షిగా ఉంచాడా లేదా? బయటికి తీశాడా లేదా? తీశాడు. యోబుకు ఎవరికి రానటువంటి కష్టం వచ్చింది. ఇద్దరికంటే పెద్ద కష్టం అయింది. దేవుడు విడిపించాడా లేదా? రక్షించాడా లేదా? సాక్షిగా ఉంచాడా లేదా? ఉంచాడా లేదా? ఉంచాడు. మీరందరూ ఎవరికి రానటువంటి ఏకైక కష్టంతో వారికి వారు ప్రత్యేకంగా కనిపించారు మనకు. అవునా?
వారిది ఒక రకమైన కష్టం, వీరిది ఒక రకమైన కష్టం, వీరిది ఒక రకమైన కష్టం. కొత్త నిబంధనకు వస్తే పౌలుకు ఒక రకమైన కష్టం. అవునా అవునా? వారి శిష్యులందరికీ ఒక రకమైన కష్టం. కానీ ఎవరైనా ఎప్పుడైనా శిష్యులందరూ యేసుని దేవుడిగా గ్రహించిన తర్వాత, ఆయన పాదదాసులుగా మారిపోయిన తర్వాత వాళ్ళ జీవితంలో వచ్చిన ఒక ప్రత్యేకమైన కష్టాలు అవి అర్థమవుతుందండి. ప్రత్యేకమైన కష్టాలలో వాళ్ళు ఎలా నిలబడ్డారో తెలుసా? ప్రత్యేకంగా నిలబడ్డారు. వారిలా మరొకరు నిలబడలేదు అనిపించుకున్నారు అంతే. దేవుని స్తోత్రం. చెప్పలు కొట్టండి ఒకసారి. వాళ్ళలా మరొకరు నిలబడలేరు అనిపించుకున్నారు. దేవుని స్తోత్రం. అంటే వారి జీవితంలోకి వచ్చినవి ప్రత్యేకమైన కష్టాలు, వారు తిరిగి చూపించింది ప్రత్యేకమైన విశ్వాసం. ఏంటది? వారి జీవితంలోకి వచ్చినవి ఏ కష్టాలండి? ప్రత్యేకమైన కష్టాలు. వారు దేవుని ఎదుట ఎట్లా ఉన్నారో తెలుసా? ప్రత్యేకంగా కనిపించారు. దేవుని స్తోత్రం. ఆయనలో తెల్లవారు సింహాలతో ఎవరిని ఉండొచ్చాడు? ఏకైక దానియేలు మాత్రమే. అవునా? అవును. ప్రపంచమంతటికి వరదలు వచ్చాయి. ఎప్పుడు? నోవహు కాలంలో. అవునా? నోవహు కాలంలో భూమి మీదకు వరదలు వచ్చాయి. అవునా? ఒక ప్రాంతానికి వరదలు వచ్చాయి. ఇప్పుడు మన ప్రాంతానికి వరదలు వస్తే అదే వరద ఉధృతి అయిపోతుంది. మనం రాజమండ్రి వెళ్ళిపోదాం వెళ్ళిపోవచ్చు, ఇక్కడ గోదావరి వెళ్ళిపోతా ఉంటే ఢిల్లీ వెళ్ళిపోదాం వెళ్ళిపోవచ్చు. కానీ ప్రపంచం అంతటికి ఒకేసారి వచ్చింది జలప్రళయం. అవునా? వచ్చింది. అందులో నోవహు మాత్రమే అని రాసింది అక్కడ మాట, మాత్రమే అని రాసింది. అర్థమైందండి? ఎంత అద్భుతమైన పేరు పెంపు తెలుసా? నేను వాక్యాలు మీ కళ్ళతో చూడమంటాను. మీకు ఒకసారి చూద్దాం. చూడండి 7వ అధ్యాయం ఆదికాండం. 7వ అధ్యాయం ఆదికాండం. నేను చెప్తుంది జాగ్రత్తగా చూసుకుంటానండి. నేను చదువుతున్నది మీకు వాక్యాన్ని చూపించాలి. ఎందుకంటే దేవుని అద్భుతమైన హస్తం, దేవుని అద్భుతమైన కార్యం ఆయనను ఆశ్రయించిన వారి విషయంలో, అనగా ఆయన కొరకు ప్రత్యేకంగా జీవించిన వారి విషయంలో. అర్థమైందండి? ఎలా జీవించిన వారు? వారు ప్రత్యేకంగా. ఆయన సన్నిధి అంటే ఎక్కడెక్కడని చెప్పారు? ఒకసారి మాట్లాడండి. ఆయన ఎదుట, రెండవది ఆయన కన్నుల ఎదుట, మూడవది ఆయన మందిరంలో. వాళ్ళు ఒకేలా జీవించారు. అర్థమైందండి? ఆయన కన్నుల ఎదుటంటే లోకం ఉంది కదా, అంటే లోకం ఎదుట కూడా వాళ్ళు ఎలా జీవించారంటే దేవుడు ఒకేలాగా జీవించారంతే. మందిరంలో ఉన్నప్పుడు మనం పాపం మానేసామా? మందిరం బయటకి పాపం చేస్తామా? అలా జీవించలేదు వాళ్ళు, అలా జీవించలేదు. ఈరోజు వాళ్ళందరినీ ఎందుకు దేవుడు ముందు పెడుతున్నాడంటే నీ సిలబస్ పెరిగింది. ఏంటి తెలుసా? నువ్వు నేర్చుకోవాల్సిన పరిశుద్ధత ఎక్కువ ఉంది. ఎందుకంటే రాకడ దగ్గర పడుతుంది. నువ్వు ఈ పరిశుద్ధతను నేర్చుకోకపోతే, ఈ నిశ్చయతను నేర్చుకోకపోతే, ఈ నిష్టను నేర్చుకోకపోతే పరలోకంలో అడుగు పెట్టలేము మనం అందరూ. ఎవరు? ఈవెన్ సేవకులతో సహా ఎవరు అడుగు పెట్టలేరు తెలుసా? ఎందుకంటే పరలోకం అనేది అంత పవిత్రమైనది. అది పాస్టర్లందరికీ రాసిచ్చిన ఒక దందా కాదు. అర్థమవుతుందండి? విశ్వాసంలో సెలెక్టెడ్ పర్సన్స్కి ఇచ్చేస్తుంది. అది ఆస్తి కాదు. అది మనందరం వెళ్ళమంటారా ఒక్కడే వెళ్ళిపోతాడు అనడానికి లేదు. అక్కడ ప్రతి ఒక్కరికి తూకం ఒకటే. అందుకని దేవుడు ఒక ప్రత్యేకమైన భాష, ఒక ప్రత్యేకమైన వర్తమానం ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి నోవహు జీవితం ఒకసారి 7వ అధ్యాయము 17వ వచనము నేనే చదువుతాను. చూడండి జాగ్రత్తగా మీరు అంచనా వేసుకొని ఎవరైనా అండర్లైన్ చేసుకుంటే, నేను నొక్కి పెట్టి పలికిన పదాలు అండర్లైన్ చేసుకోండి. 17వ వచనం నేను చదువుతున్నాను. చూడండి 16వ వచనం. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించును. అప్పుడు యెహోవా ఓడలో అతనిని మూసివేసెను. ఏమన్నా ఏం చేసుకోవాలి? 17వ వచనం. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండంగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికంగా ప్రబలినందున ఆకాశం అంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను. 15 మూరల ఎత్తిన నీళ్లు ప్రచండంగా ప్రబలను కనుక పర్వతములు మునిగిపోయాను. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించే సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి.
పొడి నేల మీద ఉన్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రంలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నీ చనిపోయేను. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద జీవరాశులన్నీ తుడిచివేయబడెను. అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడెను. నోవహును అతనితో కూడా ఆ ఓడలో ఉన్నవన్నీ మాత్రము మిగిలి ఉండేను. చక్క చూస్తున్నారండి. బైబిల్ చూడలేదండి. దాని బైబిల్ లేదా? బైబిల్ లేదా? ఒకటే బైబిలా? అయ్యో, చూసారా? ఏం చదివారండి మీరు? దేవుడు నోవహును ఏం చేశాడంట? ఎందులో పెట్టి మూసాడంట? అనగా ఆయన చేతుల్లో పెట్టి మూసాడని అర్థం చేసుకుని ఒకసారి. ఆయన చేతుల్లో పెట్టి మూసి లోకమంతటికి కలగబోవు మహాశ్రమ నుండి నేను మిమ్మల్ని విడిపించదనని ప్రకటన గ్రంథంలో వాగ్దానం చేస్తున్నాడు ఆయన కదా. అవునా? ఇప్పుడు లోకమంతటికి కలగబోవు మహాశ్రమ వచ్చిందా నోవహు కాలంలో? వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా? ఎందుకు వచ్చిందో తెలుసా? 6వ అధ్యాయం 11వ వచనం చదివా. ఏమని? భూలోకము దేవుని సన్నిధిన ఏం పోయిందంటండి? అక్కడ చదివింది కనుక బలత్కారంతో నిండిపోయింది. దేవుడు భూలోకంలో చూడగా ఏం పోయిందంట? చెడిపోయి ఉండను. చెరిపి వేసుకున్నారు నోవహుతో. చాలు చాలు చాలు. వారి తలంపులు, వారి ఊహ అంతా చెడిపోయిందని వచ్చిందా? ఎన్నో వాక్యం అది? సురేష్ కూడా ఎన్నో వాక్యం? 12వ వచనం ఏమిటది? చదువు. చెడిపోయి ఉండను. మార్గములను కాదు కాదు. 5వ వచనం చదువు. ఇప్పుడైతే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియో, వారి హృదయములను తలంపులనియో, ఊహ అంతయు ఎల్లప్పుడూ. అదండి. ఇప్పుడు కూడా జనాలు పాపం పెరిగిపోయింది అంటూ ఉన్నారు కదా, పాపం విస్తరించింది అంటూ ఉన్నారు కదా. చెప్పనా, ప్రతి ఒక్కడు నేరుగా పాపం చేయట్లేదు ఎక్కడ, కానీ ప్రతి ఒక్కడు పాపంలో తేలుతున్నాడు. ఎట్లా తెలుసా? తన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్తో. అర్థమవుతుందండి? పాప పంచు దాకా వస్తూ ఉన్నాడు. బ్రేక్ లేకపోతే పాపంలో పడతా ఉన్నాడు. అర్థమవుతుందండి? వ్యక్తిగతంగా ఎవరి బలవంతం లేకుండా ఇష్టపూర్వకముగా ఊపిరి దిగుతున్నాడు. ఇక అందులోంచి బయటికి రావడానికి ఎవరికైనా తెలిస్తే కదా చేయందించడానికి. అవునా? మన సంఘంలో కొత్త వచ్చినారని తెలియదు. ఇటీవల ఒకరు పాప ఏదో సెల్ ఫోన్లో గేమ్లు అంట ఆడేసి 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 లక్షలు 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 తెచ్చేసి ఇంట్లో ఎవరికి తెలియదు. ఒకేసారి అందరూ వచ్చేసేసరికి ఏం చేయాలో తెలియక ఒక ఉదయాన్న జీవితాన్ని ముగించేశారు. ఎవరికైనా తెలిస్తేనా చేయందించడానికి? అసలు ఎవరికైనా తెలిస్తేనా నువ్వు ఏ బాటలో వెళ్తున్నావు తెలియడానికి? అసలు ఎవరికైనా తెలిస్తేనా నీకు బుద్ధి చెప్పడానికి? దేవుడట కన్నులు ఎదురు నేను పెట్టుకొని చూస్తున్నప్పుడట నీ హృదయం చెడిపోతుందట, తన తలంపులు చెడిపోతాయట, తన ఊహ చెడిపోతుందట. మనిషి బాగానే ఉన్నాడు, మనిషి బాగానే కనిపిస్తాడు. ఆమె అంటే అమ్మ బాగా చెప్తావు వాక్యం అంటే అన్నారు. హృదయం చూస్తే చెడిపోతుంది, తలంపు చూస్తే చెడిపోతుంది. అయితే ఎన్ని ప్రసంగాలు ఇస్తే అవి నువ్వు మాత్రం అక్కడ పడాలంటాడు దేవుడు. కాబట్టి నేను అంతా ఇలాగే ఉన్నారు, అందరూ ఇలాగే ఉన్నారు, తీసేస్తా అనే లోపల నోవహు కనిపించాడు. హల్లెలూయా. ప్రపంచమంతటికి ఒకే ప్రళయం వస్తే అందులో ఒక్కడేనా బ్రతికాడు? దేవుడట ఓడను మూసేశాడంట. అక్కడి నుంచి చదివేయండి, మీరు నొక్కి పెట్టినవే చదవండి. ఇప్పుడు చాలు చాలు. అది ఏం చేస్తుందంటే భూమి మీద నుండి పైకి లేసిపోయింది. దేవుని స్తోత్రం కలగదుగా. అంటే ఆయన ఉన్న స్థలము భూమి మీద నుండి పైకి లేసిపోయింది. ఇదిగో ఇప్పుడు కూడా నోవహుకు జలప్రళయం ఎట్లొచ్చిందో ఇప్పుడు జలప్రళయం రాదు, ఏ ప్రళయం రాదు. ఆయన రాకడే మనకి ప్రళయం. అవునా? ఆయన రాకడే మనకి ప్రళయం. ఈ భూమి మీద అంతటికి వచ్చే ప్రళయం. ఇది ఒక చైనాకో, ఒక రష్యాకో, ఒక భారతదేశానికో, ఒక నక్కపల్లికో వచ్చే ప్రళయం కాదు. ఆ రోజు నోవహుకు యూనిక్గా అంతటికి ఎట్లా వచ్చిందో ప్రళయం, అదే ప్రళయం భూమి మీదకి రాబోతుంది. ఇప్పుడు దేవుడు నీకేం చెప్తున్నాడు? భయపడు, లేకపోతే గజగజ వణికిపో, బయటికి రాకు అంటలేదు దేవుడు. నా కన్నుల ఎదుట యథార్థంగా ఎవరైతే జీవించారో ఇదిగో అలాంటి వాడిని ఒకప్పుడు రక్షించాను, నా చేతిలో అతను మూసాను, అతన్ని ఆ శ్రమలో నుంచి పైకి తేల చేశాను, పైన నిలబెట్టాను.
లేవనెత్తినాడు. దేవుని స్తోత్రం కలిగిన ఇప్పుడు కూడా ఈ భూమి అంతటికీ కూడా కలగబోవు మహాశ్రమ ఆయన రాకడా. ఆయన నమ్మిన వారు ఏం చేస్తారంటే ఆ శ్రమలో పాలుపొప్పులు లేవు. దేవుడు వారిని చేతులతో మూస్తాడు, మనల్ని ఒకేసారి పైకి లేవనెత్తుతాడు. అదే దేవుడితో కూడా పోయే సమయం. హల్లెలూయా. ఉంటావా సమయంలో అని దేవుడు అడుగుతున్నాడు. ఆయన రాకడికి దగ్గర పడిపోతా ఉన్నాము. వచ్చే చిన్న చిన్న పాలు, చిన్న చిన్న బిస్కెట్లు తినే పరిస్థితి కాదు ఇప్పుడు మనది. మనకట పాలు తాగే వయసు అయిపోయిందంట, చిన్న చిన్న వాక్యాల మీద వయసు అయిపోయిందంట. ఇదిగో రాకడి కాలం వస్తుంది, బలమైన ఆహారం తినాలి, ప్రత్యేకంగా దేవుని దీవించాలి. ఎవరికి రానటువంటి మహాశ్రమ లోకమంతటికి వస్తే అతను ఒక్కడే రక్షింపబడ్డాడు. హిజ్కియా చూస్తే ఎవరికి రానటువంటి రోగం అతనికి వచ్చింది, అతను ఒక్కడే రక్షింపబడ్డాడు. అతను ఒక్కడే ఆయుష్ పొడిగించుకున్నాడు. ఎవరికి రానటువంటి సింహాల పోన ఆయనకు వచ్చింది, అతను ఒక్కడే రక్షించబడ్డాడు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కనిపించారు. కాబట్టి దేవుడు వాళ్ళు ఏం చేశాడంటే చేతులతో మూసాడు, పైకి లేవనెత్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యం విన్నప్పుడే కాదు నీకు ఆవేశం, వాక్యాన్ని పాటించడానికి ఆవేశం తెచ్చుకోవాలి, వాక్యాన్ని పాటించడానికి ఆసక్తి తెచ్చుకోవాలి. వాక్యం వెనుక వాక్యం దేవుడు ఏం మాట్లాడతాడని వినే ఆసక్తి కలుగుతుంది మనకి. కానీ నాకు కలుగుతుంది దేవుడు మాట్లాడుతుంటే ఇంకేం మాట్లాడతాడని వినాలి ఆసక్తి కలుగుతుంది. ఈ ఆసక్తి నాకు దయచేసి మీద ఉన్నప్పుడు కాదు, నా జీవితంలో అనుసరించడానికి నేను ఆసక్తి చూపించాలి. దేవుడికి స్తోత్రం కలగాలి. నొప్పి పెట్టిన పదాలు మనకు సరి చదువు. పైకి లేచెను, వాడ నీళ్ళ మీద. నీళ్ళు ఎందుకు వచ్చాయి వాళ్ళకి చెప్పాలి. నీళ్ళు ఎందుకు వచ్చాయి వాళ్ళకి? ముంచడానికి వచ్చాయి అంతేనా? నీళ్ళు ఎందుకు వచ్చిందమ్మా వాళ్ళకి? ముంచడానికి వచ్చింది. ముంచడానికి వచ్చిన దాని మీద ఈయన ఏం చేస్తున్నాడు? నడుస్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగి. హల్లెలూయా. మనల్ని ముంచడానికి, మనల్ని ఇక్కడ ఉంచేయడానికి వచ్చిన ప్రణయం మీద మనం పైకి లేసి నడవాలండి దేవునితో కూడా. దేవుని స్తోత్రం కలిగి. హల్లెలూయా. అంటే నువ్వు దేవుని కన్నుల ఎదుట, దేవుని ఎదుట, దేవుని మందిరంలో ఒకేలాగా భక్తిగా జీవించాలి. దేవుని స్తోత్రం కలిగి. ఇంకా చూడు, నొక్కి పెట్టి చదువుది. మునిగిపోయాను, మునిగిపోయాను అంతేనా? నొక్కి పెట్టుకుని చదవమంటున్నా నేను. మునిగిపోయాను, మునిగిపోయాను, చచ్చిపోయి చచ్చిపోయాను, తుడిచివేయబడను. ఏ విషయం అనే 2 సార్లు ఎందుకు చెప్తున్నావు? అది యథార్థం అంతే. ఒకసారి చెప్తే సరిపోదా? 2 సార్లు చెప్తున్నావు అంటే అందులో పటిష్టత ఉంది, సత్యం ఉంది కదా. చూడండి, ఆయనకు యథార్థంగా జీవించిన వాళ్ళందరూ, ఆయన ఎదుట సత్యంగా జీవించిన వాళ్ళందరూ ఏమయ్యారో తెలుసా? మునిగిపోయారు, మునిగిపోయారు, చచ్చిపోయారు, చచ్చిపోయారు, తుడిచివేయబడ్డారు, తుడిచివేయబడ్డారు. నోవహు మాత్రమే. అదొకసారి ఉంది, అదొకసారి ఉంటుంది. అంటే ఇది సత్యం కదా? అతను ప్రత్యేకంగా నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిస్థితి అంతా ఎట్లా ఉందంటే చల్లగా ఉంది, వాతావరణం మొబ్బేసింది. ఆత్మీయ జీవితంలో ఎప్పుడు మొబ్బేనా? మొబ్బేసినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? తొందరగా లేవాలి. అవునా? నిజం ఒప్పుకోండి, తొందరగా లేవాలి. కాసేపు దుప్పటికి తన్నుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది కదా. అవునా? ఆత్మీయ జీవితంలో ఎప్పుడు మొబ్బేనా? ఆత్మీయ జీవితంలో ఎప్పుడు స్లో అయినా? నువ్వు స్లోగా పడుకుంటే నీ పిల్లలు ఎట్లా పడుకుంటారు? నువ్వు ఇలా ఉంటే నీ పిల్లలు ఎట్లా ఉంటారు? నువ్వే పరలోకాన్ని చేరకపోతే నీ వెనక ఆధారపడిన నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త, నీ పిల్లలు ఎక్కడ పడతారు? ఇది అంత్యకాలం కాబట్టి ఆయన కన్నుల ఎదుట మనము సత్యముతోను, యథార్థముతోను, నిర్దోషముగా, ఆయన చిత్తానుసారముగా, ఆయన చెప్పినట్టుగా, ఆయన హృదయానికి ఇష్టమైనట్టుగా నడుచుకోవాలంటే ప్రత్యేకంగా జీవించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతోమంది ఉన్నారంట, కొద్దిమంది వెళ్ళారంట రాకళ్ళు. అవునా? అవునా కదా? చెప్పండి. ప్రకటన గ్రంథం అందుకే రిపీట్ చేయమన్నాడేమో నాకు తెలియదు. మళ్ళీ రిపీట్ శుక్రవారం నుంచి. ఎంతోమంది విడవబడ్డారు అని రాసింది. అదేనండి, అందరూ రిజర్వేషన్ చేయించుకున్నామండి. వాళ్ళందరూ ట్రైన్ అందుకోలేకపోయారని అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ దే ఆర్ రిజర్వ్డ్ అని కదా. ఆల్రెడీ దే ఆర్ రిజర్వ్డ్. అలాగే రిజర్వేషన్ ఉంది, అందుకని మిస్ అయ్యారు అంటున్నాం. ట్రైన్ మిస్ అయ్యారని ఎప్పుడు అంటావు? ఆ ట్రైన్కి వాళ్ళు రావాల్సి ఉంది, వాళ్ళు టికెట్ తీసుకున్నారు, వాళ్ళ ప్లేస్ రిజర్వేషన్ అయ్యింది అని మిస్ అయ్యారంట. అంతేగాని ఊళ్ళో వాళ్ళందరినీ మిస్ అయ్యారంటా? చెప్పండి టీచర్ గారు, అంతే కదా. ఊళ్ళో వాళ్ళందరూ మిస్ అయ్యారు. మనం ఒక్కడే ఊరెళ్తాం, మిగిలిన వాళ్ళందరూ ఇంటి దగ్గర ఉంటారు, వాళ్ళందరూ మిస్ అయిపోయినట్టేనా?
కాదు. మనతో పాటు టికెట్ ఎవరు తీసుకున్నారో, మనతో పాటు రిజర్వేషన్ ఎవరు చేసుకున్నారో, మనం ఎక్కడంగా మిస్ అయిపోయాం అంటాం, లేదా వాళ్ళు ఎక్కారు కానీ మనం మిస్ అయిపోయాం అంటాం. అంటే దేవుని రక్షణను అంగీకరించి అనుభవించి ఆయన మేలును చూసిన వారు ఎంతోమంది ఆ రోజు మిస్ అవుతారు, విడవబడతారు అని రాసింది. దేవుని స్తోత్రం కలుగును. అయితే ఎవరు ఎత్తబడతారు? ప్రత్యేకంగా జీవించిన వారు. బిఏ యూనిక్, ఒక్కలిగా ఉండాలా. దేవుని స్తోత్రం కలుగును. నోవహు అంతమంది పాపుల మధ్య ఒకడే, దానియేలు అంతమంది సోదరుల మధ్య ఒకడే, శత్రుఘ్న మేషక అబేద్నెగోలో వారి దేశం కాని దేశంలో అంతమంది కేర్ చేసే వారి మధ్య ఒక్కరుగా నిలబడిపోయారు, సుయ్యుల్లో నిలబడిపోయారు. అంతేనా? అంతే. ప్రత్యేకంగా జీవించి దేవుడు ఒక ప్రత్యేకమైన స్థానం ఇస్తాడు. ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, జయించి వచ్చిన వారు వారికి ఒక తెల్లరాతి మీద వారి పేరు చెక్కి వారి చేతికి ఇస్తాను, అందుకున్న వారికే తప్ప ఆ పేరు ఎవరికి తెలియదు అంటే ఉన్నాడు. నీ కొరకు ఒక ప్రదేశం ఉంది, నీ కొరకు ఒక ప్రత్యేకత ఉంది దేవుడి దగ్గర, నీ కొరకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. చేస్తే భక్తి అట్లా చెయ్యి, లేకపోతే కొడుకోవచ్చు ఇంటి దగ్గరే, లేకపోతే ఉండొచ్చు ఇంటి దగ్గరే, లేకపోతే ఇంటి దగ్గర పనులు చక్కబెట్టుకోవచ్చు. ఇప్పుడు 1.5 గంటల సమయంలో 1 గంట మిస్ అయ్యారు, ఇంకో 1.5 గంట ఇంటి దగ్గర ఉంటే చాలా పనులు చక్కబెట్టుకోవచ్చు. కానీ యూనిక్గా ఉండడం అనేది దేవుని దృష్టిలో మనము ఆయన కన్నుల ఎదుట ఆయన సన్నిధిన జాగ్రత్తగా నడుచుకోవలసిన వారమై ఉన్నాం. అలా ఉందాం, దేవుడు చెప్తా ఉన్నాడు, అలా ఉందాం. ఆయన ఎదుట ఎలా ఉందామంట? పరిశుద్ధంగా ఉందాం. దానిలో ఎట్లా ఉన్నాడండి? పరిశుద్ధంగా ఉన్నాడు. దానిలో ఎట్లా ఉన్నాడు తెలుసా? నిష్ఠగా ఉన్నాడు. దానిలో ఏం నిర్ణయించుకుంటే తెలుసా? నిశ్చయించుకున్నాడు అంతే. ఆయనే దేవుడు. దేవుని స్తోత్రం కదా. రాత్రికాల సమయంలో దావీదు మాట్లాడిన ఒక మాట జ్ఞాపకం చేసుకుని ముగిస్తాను. ఏం వాక్యం ఉంటుంది? 18వ అధ్యాయం 31వ వచనం. 18వ అధ్యాయం 31వ వచనం. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది. చాలు. దేవుని స్తోత్రం కదా. ఏంటది? కీర్తన గ్రంథం అమ్మ, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం. యెహోవా తప్ప దేవుడేడి అంటే దాని అర్థం ఏంటి? యెహోవా తప్ప దేవుడు లేడు. ఆయన తప్ప అంటే అర్థం ఏంటి? ఆయన తప్ప వేరొక ఆశ్రయదుర్గము లేదు. ఇప్పుడు జాగ్రత్తగా అయిపోయింది, సమయం అయిపోయింది, ఎప్పుడో అయిపోయింది. అయితే వదలరా అంటే ఇంకోసేపు వదలరు. ఆయన తప్ప దేవుడేడి. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది, అబ్బా నోవహు ఎలా ఉండగలిగాడబ్బా? అంతేనా? అబ్బా అంతమంది మధ్య నోవహు ఎలా ఉండగలిగాడబ్బా? మరి నోవహు భయపడలేదా? అయ్యో వాళ్ళతో ఏకీభవించకపోతే నన్ను వదిలేస్తారు, అయ్యో వాళ్ళతో ఏకీభవించకపోతే నన్ను పిలవరు, అయ్యో వాళ్ళతో ఏకీభవించకపోతే నాకు పనివ్వరు, అయ్యో వాళ్ళతో ఏకీభవించకపోతే నన్ను వంటను చేసి గేలు చేస్తానని అనుకోలేదా? అనుకోలేదు. దావీదు ఎలా ఖచ్చితంగా ఉండగలిగాడబ్బా? హానోకు ఎలా దేవునితో నడవగలిగాడబ్బా? దానియేలు ఎలాగ గెలవగలిగాడబ్బా? శత్రుఘ్న మేషక అబేద్నెగోలు ఎలా గెలవగలిగారబ్బా? యోబు ఎముకలు కుళ్ళిపోయి ఆ లోపల మాంసం కనిపించి ఎముకలు కనిపించి మాంసం కుళ్ళిపోయి ఎముకలు కనిపించి వాళ్ళ భార్య కూడా నిందించి సపోర్ట్ చేయనప్పుడు, స్నేహితులు వచ్చి స్నేహితులు సపోర్ట్ చేయనప్పుడు, అంతా కోల్పోయిన బాధలో ఉన్నా కూడా దేవుడిని నిందించుకుంటూ దేవుడి కొరకు ఎలా ఎదురు చూశాడబ్బా? సౌలు దేవుడిని రక్షించుకున్నప్పుడు, దేవుడు సౌలు రక్షించుకున్నప్పుడు దేవుడి కోసమే దేవుడి కోసమే జీవించాలని అన్ని మహాశ్రమలు యేసు కంటే ఎక్కువ తిన్నాడంట కదా. అలాగే చెప్పాడు, యేసు కంటే ఎక్కువ మార్లు కొరడా దెబ్బలు తిన్నాడంట. ఎలా తట్టుకున్నారబ్బా అంటే వాళ్ళు వారి మనసుకు ఒకటే చెప్పారు, అదే అద్భుతమైన సూత్రము, అద్భుతమైన నువ్వేమనుకుంటేది అద్భుతమైన ట్రిక్. అది ఏంటది తెలుసా? ఏమిటది? యెహోవా తప్ప దేవుడు లేడు అనే స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు. నువ్వు నేను ఎందుకు పడిపోతున్నామో తెలుసా? మనకి వేరే ఆల్టర్నేటివ్ ఉంది. అంటే సుఖంగా ఉన్నప్పుడంతా ఒక జోన్ ఉంది మనకి, కష్టంలో ఉన్నప్పుడు ఒక జోన్ ఉంది మనకి, ఒక ట్రాక్, మనకి 2 ట్రాక్లు. అర్థమవుతుందండి? మనకు అన్నీ జరిగిపోయినప్పుడు ఒక ట్రాక్ ఉంది, బాగా బిజీగా ఉన్నప్పుడు ఒక ట్రాక్ ఉంది, అంత తీరికైనప్పుడు ఒక ట్రాక్ ఉంది, అంతా బాగున్నప్పుడు ఒక ట్రాక్ ఉంది. దేవుడు అంటున్నాడు, నిన్ను నిందించట్లేదు, నిన్ను గద్దించట్లేదు, నిన్ను దూషించట్లేదు. దేవుడు అంటున్నాడు అలా వద్దు ఇక నుంచి అంటున్నాడు. దేవుడి స్తోత్రం. దేవుడు ఎప్పుడు కూడా తన దగ్గరికి వచ్చినప్పుడు నీ లోపాన్ని ఎత్తి చూపించి ఇంక నువ్వు అంతే అండు, ఇంక నువ్వు అంతే కాదు, ఇక్కడి నుంచి మారంటాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యేసు దగ్గరికి వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన సూత్రం ఏంటంటే, ఇక్కడి నుంచి అలా చేయదు. వ్యభిచార స్త్రీ అక్కడికి వచ్చింది, అమ్మ కుడిసారా అందరూ అన్నాడు.
లేదయ్యా, ఎవరు కొట్టలేదయ్యా. కొట్టలేదా? నేను కూడా నిన్నేమన్నాను. అయితే ఒక మాట, ఇక్కడి నుంచి పాపించు, రేపటి నుంచి నువ్వు అలా ఉండకు. దేవుడు చెప్పిన అద్భుతమైన సూత్రం నాకు నీకు ఏంటో తెలుసా? ఇప్పుడు వరకు ఎలా ఉన్నావో రేపటి నుంచి అలా ఉండకు. ఇదిగో నా ఎదుటి హిజ్కియా ఎలా ఉన్నాడో చూడు, ఇదిగో నా ఎదుటి దావీదు ఎలా ఉన్నాడు చూడు, ఇదిగో నా ఎదుటి దానియేలు ఎట్లా ఉన్నాడు చూడు, ఇదిగో నా ఎదుటి యోబు ఎట్లా ఉన్నాడు చూడు. వాళ్ళు నా దృష్టిలో ప్రత్యేకమయ్యారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకో విషయం తెలుసా? ఇంకో పౌరుషం కలిగిన ఒక విషయం చెప్తాను. ఈ భూమి మీద కోటాను కోట్ల దేవుళ్ళు ఉన్నారు. దేవుళ్ళని అనిపించుకునే వాళ్ళు ఉన్నారు. అవునా? అవును. వాళ్ళు చాలామంది విశ్వాసాన్ని బిగబట్టుకుని వారి జీవితంలో దేవుడిగా చలామణి అవుతున్నారు. అవునా? అవును. ప్రపంచం మొత్తం మీద ఇలా ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అవునా? అవును. చాలా ఎక్కువ పేర్లు ఉన్నాయి. అవునా? అవును. కానీ పాపి కొరకు పాపిని ప్రేమించి ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే మీకు తెలియదు, లెక్క తెలియదా? ఎంతమంది ఉన్నారు? ఒక్కడే ఉన్నారు. అంటే నీ దేవుడు ప్రత్యేకం. ఏంటది? నీ దేవుడు ప్రత్యేకం. ప్రత్యేకమైన దేవుడి వరకు ప్రత్యేకంగా జీవిస్తే అర్థమవుతుందా? లేదంటే నువ్వు రాసుకో, నేను చెప్పను. ప్రత్యేకమైన దేవుడి కొరకు ప్రత్యేకంగా జీవించి ఆయనలా వేరొకరు లేడు. దేవుడు అదే అంటాడు, అందరిలా నువ్వు ఉండకు. అందరిలా ఆలోచించలేదు నేను నిన్ను. అమ్మా కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఆలోచిస్తున్నారా? అందరిలా నేను ఆలోచించలేదు బిడ్డ నిన్ను. అందరిలా నేను చూడలేదు నిన్ను. నిన్ను ప్రత్యేకంగా చూశాను. పాపంలో దొరలొచ్చినా, ఇంకా దొరలతో ఉన్నా, నా విషయంలో అశ్రద్ధ చూపించినా, నా విషయంలో నిర్లక్ష్యం చూపించినా, నీవు నా మందిరంలో ఒకలాగున్నా, నా కళ్ళు ఎదుటి ఒకలాగున్నా, నేను చూస్తున్నాను అనుకోకపోయినా, ఎలా ఉన్నా కానీ నేను అందరిలా నేను చూడలేదయ్యా. అవునా? అందరిలా నేను చూడలేదు. ఎలా చూశాడంట? నా బిడ్డడని చూశాను. ప్రత్యేకంగా నేను చూశాను. ప్రత్యేకమైన కార్యం చేశాను నీ గురించి. కాబట్టి నా కోసం ప్రత్యేకంగా జీవించని హెచ్చరిస్తున్నాడు దేవుడు అందరినీ. హల్లెలూయా. మోకరించు, ప్రత్యేకంగా జీవిస్తాను అని చెప్పి మోకరించు. నీ కొరకు ప్రత్యేకంగా జీవిస్తాను. నిజమే నాయన, నువ్వు ప్రత్యేకంగా ప్రేమించావు నన్ను. ఎవరైనా నా కోసం ఆలోచించి పరమును విడిచి వచ్చింది. మిగిలిన వాళ్ళు పరమును విడిచి రావడానికి పరలోక భాగ్యం లేదు. వాళ్ళు పరలోక భాగ్యానికి అధిపతి అయ్యుండి ఆయన విడిచిపెట్టి వచ్చాడు. కోటాను కోట్ల దేవుళ్ళు అనబడేవారు వారు కోల్పోవటానికి ఏం లేదట. పరిశుద్ధమైన ఏకైక లోకానికి దేవుడే అధిపతి. పాపము లేనివాడు మాత్రమే అధిపతి. ఆయన పేరేంటి? నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో. కానీ నేనైతే యేసుక్రీస్తు అంటున్నా. దేవుని స్తోత్రం. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. పాపములో నుంచి రక్షించి తన బిడ్డగా నిన్ను అభిషేకించువాడు అని ఆయన నామానికి పేరు, అర్థం. భూమి ఎందైనను, భూమి క్రింద నేల ఎందైనను, భూమి పైన ఆకాశం అందైనను ఆయన వంటి నామము కలిగిన వారు వేరొకరు లేరు. అట్టి పరిశుద్ధుడే పరలోకానికి అధిపతి. అధిపతి అయినవాడు తన ఆస్తిని విడిచిపెట్టుకొని పాపి అయిన నా కొరకు నీ కొరకు ఈ భూమికి తెచ్చి పాపము నుండి నిన్ను నన్ను విడుదల చేయుటకు గాను ప్రాణాన్ని రక్తాన్ని అర్పించి పాపములో నుంచి నిన్ను బ్రతికిస్తాను, నరకమనే పాప ఫలితము నుండి నిన్ను బ్రతికిస్తాను అని చెప్పి మరణాన్ని తిరిగి గెలిచిన సత్తువ కలిగిన వాడు ఏకైక 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 అతనే. ఒప్పుకోకపోయినది సత్యం.
ఇది లోక జ్ఞానం, లోకమందరూ తెలుసుకోవలసినటువంటి జ్ఞానం. ఇది లోక చరిత్ర. చరిత్రను కాదనేవాడు ముందుకు వెళ్ళలేడు. సత్యాన్ని ఒప్పుకొనని వాడు అబద్ధికుడు. యేసు సత్యం, ఆయన నామం సత్యం, ఆయన చేసిన త్యాగం సత్యం. ప్రత్యేకమైన వాడు, ఆయన కొరకు ప్రత్యేకంగా జీవించాడు. దేవుడు చెప్తా ఉన్నాడు, నాన్న నిన్ను ప్రత్యేకంగా ప్రేమించానయ్యా, అమ్మ నిన్ను ప్రత్యేకంగా ప్రేమించానమ్మా. ప్రార్థన చేయి విన్నదాన్ని బట్టి. నిజమే కదా, ప్రత్యేకంగా ప్రేమించాడు, ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు, అంతా ప్రత్యేకంగా తాళ చూపిస్తాడు. నీ జీవితంలో ప్రత్యేకమైన కార్యాలు చేస్తాడు. అతని కొరకు ప్రత్యేకంగా జీవించిన వాళ్ళని చూపించాడు. వాళ్ళు కూడా మళ్ళాంటి మనుషులు, నా కొరకు ప్రత్యేకంగా జీవించారు. వాళ్ళు భూమి మీదకి వచ్చిన మహాప్రళయంలో వారు ఉండలేదు. నేను పైకి లేవనెత్తేసాను, వాళ్ళని నా చేతుల్లో దాచిపెట్టి లేవనెత్తేసాను, నాతో పాటు అక్కడ నడిపిస్తున్నాను. మిగిలిన వాళ్ళందరూ మునిగిపోయారు. మిగిలిపోయిన వాళ్ళందరూ చనిపోయారు. మిగిలిపోయిన వాళ్ళందరూ తుడిచిపెట్టబడ్డారు. రానున్న రోజుల్లో కూడా జరిగేది అదే. నా బిడ్డ విను, ఆయన మాత్రమే అనగా నీవు మాత్రమే రక్షించబడాలి అంటే ప్రత్యేకంగా జీవించు. ఆయన కన్ను దృష్టికి ప్రత్యేకంగా కనిపించు. ఆయన కన్నులు ఎదుట యథార్థంగా జీవించు. ఆయన సన్నిధిలో యథార్థంగా జీవించు. ఆయన ఎదుట యథార్థంగా జీవించు. అసలైన ఆయన సన్నిధిగా పరలోకానికి ఆయన తీసుకెళ్తాను నేను. పరిశుద్ధంగా తండ్రి, నీవు ఈరోజు చెప్పిన ఆ ఆత్మీయ పాఠం విన్నప్పుడు మాత్రమే మాలో ఉద్రేకం కలిగించిందా. నీ కన్నులు ఎదుటికి మేము బయటకు వస్తున్నాం తండ్రి, సన్నిధి నుంచి బయటకు వస్తున్నాం. నీ కన్నులు ఎదుటి మేము నిర్దోషిగా, యథార్థంగా, సత్యంతో, చిత్తానుసారంగా, నీ హృదయానికి ఇష్టమైనట్టుగా ప్రత్యేకంగా జీవించగలగడానికి, ప్రత్యేకమైన భక్తి చేయడానికి మాలో ఒక నిశ్చయత, నియమం మాకు దయచేసి అసత్యాన్ని ఎదిరించడానికి అయ్యా తండ్రి నాయన ఆ యొక్క నిష్టను పటిష్టంగా చేయగలగడానికి కావలసిన ధైర్యాన్ని మా అందరికీ ఇచ్చి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మాలో ఇకను నీ ఎదుట అశ్రద్ధగా జీవించేవారు, కాలయాపన చేసేవారు, కాలాన్ని వృధాగా ఖర్చు పెట్టేవారు, కన్నులు ఎదుట ఒకలాగు, చూడలేదని ఒకలాగు చేసేవారు. అలాంటి వారు నరకానికి ప్రాప్తులను జాలి తెలిసి ఈరోజు నువ్వు మాట్లాడిన మాట ప్రతి ఒక్కరు గ్రహించి నీకు ప్రత్యేకంగా కనిపించడానికి సహాయం చేసి నడిపించు. ప్రతి ఒక్కరు హృదయంలో మంచి జ్ఞానాన్ని విత్తనాలు పట్టడానికి సహాయించు. యేసు పరిశుద్ధ నామంలో ప్రతిమాల్పులు ప్రతి ఒక్కరిని నాయన నీ నిజ సన్నిధికి వారసులు చేయాలి అడిగి వేడుకుంటున్నాను. పలుకుతుంది.